అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద అత్యంత పాశవికంగా యుద్ధం మొదలెట్టి ఆ దేశ అధినేతను కూడా చంపేసిన తర్వాత ఇరాన్ కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తుంది, ఎంబసీలను టార్గెట్ చేస్తుంది. చాలా పెద్ద నష్టాన్ని ఇటువైపు వాళ్ళకు కూడా మిగిలిస్తూ ఉంది. చివరికి సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ మీద కూడా ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం మీదగానే క్షిపణులను పంపించింది. ఇజ్రాయెల్లో ఉన్న ప్రధాని నెతన్యాహు అధికారిక నివాసాన్ని కూడా ఇరాన్ ధ్వంసం చేసేసింది. మొత్తం మీద వీళ్ళకు కూడా నిద్రలేని రాత్రులే. అయితే ఈ క్రమంలో తాజాగా అమెరికా రాయబార కార్యాలయాల మీద జరుగుతున్న దాడుల మీద తీవ్రంగా స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు ఇంతకు రెట్టింపు స్థాయిలో బుద్ధి చెబుతాము అని, వాళ్ళు మా మాట వినడం లేదు, మరింత మొండికేస్తున్నారు అని, మేము ఇంకా అత్యాధునికమైనటువంటి బాంబర్లు B-2 బాంబర్ లాంటివి ప్రయోగిస్తాము అని డొనాల్డ్ ట్రంప్ చెబుతూ 3-4 రోజుల్లో ముగిసిపోతుంది అనుకున్నాం, కానీ 3-4 వారాలు పట్టవచ్చు, ఇరాన్ని దారికి తెచ్చేకి 3-4 వారాలు పట్టవచ్చు, అక్కడికి కూడా ముగియకపోతే సైన్యాన్ని పంపుతాం ఇరాన్ మీద యుద్ధానికి అని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశారు అమెరికా అధ్యక్షుల వారు. ఇరాన్ మీదకి సైన్యాన్ని పంపుతారట. 3 రోజులు ముగిసిపోతుంది అనుకున్నారట, 3-4 వారాలు పైన పట్టేలా ఉందట. అక్కడికి కానీ కాకపోతే, అంటే మీకు ఈ మాటలు అర్థమవుతూ ఉన్నాయా, అప్పటికి కానీ కాకపోతే నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు సైన్యాన్ని ఇరాన్ మీదకు పంపిస్తారట. ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్, అమెరికా దారుణంగా అటాకులు చేస్తున్నారు. సో ఆ రేడియో ధార్మిక ముప్పు పొంచి ఉంది అని ఐక్యరాజ్య సమితి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. గరిష్ట సంయమనం పాటించండి అని చెబుతోంది. అమెరికా అధ్యక్షుడేమో B-2 బాంబర్లను వేస్తాము ఇరాన్ మీద, 3-4 వారాలు యుద్ధం కొనసాగచ్చు, లేకపోతే నెక్స్ట్ సైన్యాన్నే పంపుతాము అంటున్నారు. అంటే ఇది ఇప్పటికిప్పుడు ముగిసేలా లేదు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా అలజడే ఉంది. ఆయిల్ ధర, చమురు ధరలు పెరిగిపోతాయి, అన్ని దేశాల మీద దారుణమైన ప్రభావం చూపుతుంది. అండ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు సైన్యాన్ని కనుక పంపిస్తే ఆ పంపించే సైన్యానికి ఇరాన్ సినిమా చూపించక్కర్లే, ఇరాన్ సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దులే అసలు సినిమా చూపెడతాయి. నిజంగానే అమెరికా అధ్యక్షుడు ఈ ఇరాన్ను భయపడిద్దామని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారా, లేకుంటే నిజంగానే సైన్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నారో, కానీ వీళ్ళు పంపించే సైన్యాన్ని ఇరాన్ ఏమీ మట్టుపెట్టాల్సిన అక్కర్లే. ఇరాన్కున్న బలమైన సరిహద్దులు ఉన్నాయి చూడండి. వీళ్ళ సైన్యం తూర్పు నుంచి ఇరాన్ మీద అటాక్ చేయాలనుకుంటే విస్తారమైన ఎడార్లు ముంచిపడేస్తాయి. అవి ఇసుక తుఫాన్ అంటారు. అది ఎడార్లు అంటే అట్లా ఎడార్లు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడార్లు ఇరాన్కి తూర్పు భాగంలోనే ఉంటాయి. ఆ ఎడార్లు దాటుకుంటూ పోవాలి. సత్తారు ఆ ఎడార్లు దాటే లోపల, ఏంది మామూలు విషయం కాదు. పశ్చిమ నుంచి అటాక్ చేస్తారా, ప్రయత్నాలు చేసే ఇరాన్ ఇరాక్ యుద్ధం 1980 నుంచి 8-9 ఏళ్ళు జరిగింది. పశ్చిమ నుంచి అటాక్ చేద్దాం, అక్కడ జాంగ్రోస్ పర్వతాలు చాలా భయంకరమైన పర్వతాలు, అవి దాటాలి అంటే అది మామూలు విషయం కూడా కాదు. ఇరాన్ ఆ విధంగానే యుద్ధంలో గెలవాలనుకున్నారు 8 ఏళ్ళు. ఒక ఇరాకే ఇప్పుడు యుద్ధం చేసిందా? పశ్చిమ నుంచి ట్రై చేశారు వాళ్ళు. ఒక ఇరాకే యుద్ధం చేసిందా? అసలు పైనుంచి శాటిలైట్ ఫోటోలు, ఇరాన్ సైన్యం ఎట్లా కదులుతోంది, ఎక్కడుంది, ఇవన్నీ ఫోటోలు పంపించి హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి అమెరికా, మరో పక్క అప్పుడు సోవియట్ యూనియన్, ఫ్రాన్సు, చైనా అందరూ ఇరాక్కి మద్దతు ఇచ్చారు కదా అప్పుడు. అండ్ ఆర్థిక పరంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఆ కాలంలోనే సౌదీ అరేబియా $30 బిలియన్ ఇచ్చింది ఇరాన్ మీద యుద్ధం చేయమని ఇరాక్కి. ఏం చేశారు అంతమంది కలిసి? ఏం చేయలేకపోయారు. చివరికి మళ్ళీ ఇరాన్తో రాజీకి పోవాల్సి వచ్చింది 8 ఏళ్ళ తర్వాత. సో పశ్చిమ నుంచి కొట్టి చూడండి, జాంగ్రోస్ పర్వతాలు అని తెలుస్తుంది దాని కథ. సో చాలా కష్టం. ఉత్తరాల నుంచి పోతారా, మరి అక్కడ కార్పేస్ సముద్రం ఉంటుంది, చాలా భాగంగా అది ఇంపాసిబుల్. ఇంకెక్కడ దక్షిణం నుంచి పోవాలి,
పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, అది హర్మూజ్ జలసంధి ఉంది కదా, అది అక్కడి నుంచి ఇప్పటికే అది బ్లాక్ చేసేస్తే ప్రపంచ చమురు రవాణాలు 25% బ్లాక్ అయిపోయి అల్లాడిపోతున్నాయి దేశాలు. సో ఇంకా సైన్యాన్ని పంపించి ట్రంప్ ప్రత్యక్షంగా భూతల యుద్ధం చేస్తారా? ఏదో సాధ్యమయ్యేదేనా? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రపంచం ఏమైపోవాలి? వరుస పెట్టి బీటు బొమ్మలను వేస్తారా? ఇప్పటికే రేడియో ధార్మికత ముప్పు ఉంటే ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇదంతా గమనిస్తే ఒకటే అర్థమవుతుంది, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఏమైనా నాకుగానే ఏజ్ అయింది కదా, దగ్గర పడ్డాం కదా అనే ఉద్దేశంతో ప్రపంచాన్ని ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాడేమో ఆయన తన వెంట. సీరియస్లీ అదే అనిపిస్తుంది వీళ్ళ చర్యలు, ఇవన్నీ గమనిస్తే. ప్రపంచాన్ని కానీ తీసుకెళ్ళిపోదాం నా వెంట, నాకు టైం దగ్గర పడింది కదా అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని. ఇజ్రాయెల్ ఆయనకైనా 76 ఏళ్ళు దాటినట్టున్నాయి కదా, ఆయన దగ్గరకే పడ్డారు కదా ఇంకొంత. పోతూ ప్రపంచాన్ని తీసుకెళ్దామని చెప్పినట్లున్నారు, అనుకుంటున్నట్టున్నారు. దానికి మళ్ళీ ఇంకా అద్భుత కల్పనలు వాళ్ళ మీడియా ద్వారా తప్పుడు కథనాలు జనంలోకి పంపించుకుంటూ ఉన్నారు. భూతల యుద్ధం చేస్తారా అంటే ఇరాన్కు పోయి? అసలు అది సాధ్యమయ్యే పనేనా? ఎంతమంది అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ నాశనం అయిపోతారు. ప్రపంచం చూడాలి, అది కూడా మొదలెట్టండి. ఇవన్నీ ఇసిపెట్టేసి భూతల యుద్ధం మనిషి చంపుకోండి, పోండి ఇరాన్ మీదకు పోండి. మరి అది ఎంత కాంప్లికేషన్స్ ప్రపంచం కూడా చూడాలి కదా. అసలు ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు ప్రపంచాన్ని? 4 రోజులు యుద్ధం జరిగితేనే ప్రపంచం వణుకుతోంది. అన్ని దేశాలు ఇంకా రేట్లు పెరగడానికి దగ్గరయ్యాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి దగ్గర పడుతుంది పరిస్థితులు. ఎక్కడ చూసినా కనుక అశాంతి రాజ్యం ఏలుతూ ఉంది. ఇప్పటికే ట్రంప్ పెంట చేసేసాడు. ఏమనంటే టారిఫ్లు అంటాడు, వినకపోతే ఆ దేశ జడ్జీలను తిడతాడు, వేరే దేశాల మీదకు దారుణంగా కన్నెర్రయ్యేస్తాడు. ఇప్పుడు ఇరాన్ తొందర వాళ్ళ దారిలోకి వచ్చేస్తే నెక్స్ట్ ఇంకా క్యూబా టార్గెట్ అనుకున్నారు. మొన్న వెనిజులా అయిపోయా, ఇప్పుడు ఇరాన్ తొందర అయిపోతుందేమో అనుకున్నారు. లేదు 4 వారాలట, అప్పటికి అవుతుందో లేదు తెలియదట. భూతల దాడి సైన్యాన్ని పంపిస్తాడట. ఆ సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులు సగం మందిని ముంచేస్తాయి, సముద్రాల్లో ముంచుతాయి, ఎడారిలో ముంచుతాయి, పర్వతాల్లో ముంచుతారు, ఇంకా అంతే జలసంధుల్లో ముంచేస్తాయి అవి. ఆ తర్వాత ప్రపంచాన్ని ముంచేస్తున్నారు వీళ్ళు, ముగ్గుమడిగా ప్రపంచాన్ని ముంచేస్తూ ఉన్నారు. దారుణమైన పరిస్థితులు కల్పిస్తున్నారు ప్రపంచం అంతా. ఇరాన్ అయిపోతే క్యూబా అట, క్యూబా అయిపోతే నెక్స్ట్ ఏ దేశము మీదకైనా ఇట్లే దండెత్తిపోతారా? సింపుల్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు టారిఫ్లు ఎవరైనా వినలేదనుకోవాలన్నమాట. తర్వాత ఏంటి? వాళ్ళని శత్రువులుగా భావించాలి, ఆ దేశ అధినేతలను శత్రువులుగా భావించాలి. ఈ విధంగా ఆ దేశం మీదకి వెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళని చంపేయాలా, వాళ్ళని ఎత్తుకెళ్ళాలా, చంపేయాలి, ఎత్తుకెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. రేపు ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తే ఏంటి పిచ్చి పనులు? ఏం చేద్దామనుకుంటున్నారు ప్రపంచ జనాభాను, ప్రపంచ మానవాళిని ఏం చేద్దామని వీళ్ళు? గొప్ప వాళ్ళ చేతిలోకి పాలన పోయిందిరా బాబు, సీరియస్లీ.